Hi students, welcome back to channel. ReNEET 2026 క్వాలిఫైడ్ అయిపోయినటువంటి క్యాండిడేట్స్ ఫైనల్ స్టెప్ అయినటువంటి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ఎంసి అనేటువంటిది సీట్ మ్యాట్రిక్స్ 2026కి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సీట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయి ఉన్నాయి ఈ 2026కి. ఈ ReNEET 2026 బేస్ చేసుకొని మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది జాయిన్ అవ్వడానికి త్రూ ఆల్ ఇండియా కోటా అలాగే స్టేట్ కోటా అనేటువంటి ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ వెళ్ళవలసి ఉంది. ఈ వీడియో లెక్చర్లో స్టేట్ కోటా అనేటువంటిది తెలుగు స్టేట్స్ అయినటువంటి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. నీట్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవారికి అలాగే నీట్ కోచింగ్ మీద ఉన్నటువంటి జూనియర్స్కి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్, ReNEET 2026 తెలుగు స్టేట్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. లెట్స్ మూవ్ టు కాంటెంట్. స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా 85% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఆల్ ఇండియా కోటా ద్వారా 15% ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ చేస్తారు. సో ఇక్కడ మనం స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేటువంటిది ఫ్లో చార్ట్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. వీడియోను పాజ్ చేసుకొని అబ్జర్వేషన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీనిని ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నీట్ యూజీ ఎగ్జామ్ నుంచి క్వాలిఫైడ్ అయినటువంటి లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి ఉన్నారు. క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఏపీ స్టేట్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్, తెలంగాణ స్టేట్ అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేటువంటిది ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి. ఇప్పటి వరకు 2 స్టేట్స్ నుంచి డాక్యుమెంట్స్ అనేటువంటివి రెడీగా ఉంచుకోండి. పీడిఎఫ్ ఫార్మాట్లో సైజ్ అనేటువంటిది ఎంత సైజు ఉండాలి అనేటువంటిది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. వాటి యొక్క వీడియో లెక్చర్స్ అనేటువంటివి ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, వాటిని చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అనేటువంటివి క్లియర్గా పెట్టుకోవాలి. ఈ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు స్టేట్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ అప్లోడ్ అనేటువంటిది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫీ అనేటువంటిది పే చేసుకొని డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేటువంటివి తెలంగాణ స్టేట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. ఏపీ స్టేట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. వాటిని పర్టికులర్ సైజ్ అండ్ ఫార్మాట్లో స్కాన్ చేసుకొని రెడీగా మీరు కౌన్సిలింగ్కి ఉండవలసిందిగా అలర్ట్ అనేటువంటిది ఇచ్చారు. డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఆర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. మీరు స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోతే మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది తీసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఫిజికల్ రిపోర్టింగ్ అని చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వవలసి ఉంటుంది. మీకు
రౌండ్ 1లో అడ్మిషన్ అనేటువంటిది రాలేదు అని అంటే, సీట్ నాట్ అలాటెడ్ అనుకుంటే తర్వాత మీరు సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అవుతారు. ఇది ఓవరాల్గా స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఉన్నటువంటి ప్రొసీజర్. వీటిలో మీరు క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది ఆల్రెడీ చెక్ చేసి ఉన్నారు, ఎన్టీఏ ప్రొవైడ్ చేశారు. దీని తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే యూనివర్సిటీ హ్యాండిల్ చేస్తున్నారో వారు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ టోటల్ ప్రాసెస్లో క్వాలిఫైడ్ లిస్ట్, స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటివి, ఈ నీట్ ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, దాని తర్వాత కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకుంటే, ఎన్టీఏ అనేటువంటిది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు నీట్ యూజీ 2026 మీద రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసి ఉన్నారు. దాని తర్వాత ఎన్టీఏ అనేటువంటిది రిజల్ట్స్ ప్రొవైడ్ చేసి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది, కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. అలాగే పర్సెంటేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డేటా అనేటువంటిది మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ చేరడానికి, దాని తర్వాత డీజీహెచ్ఎస్ అనేటువంటిది హ్యాండిల్ చేసుకుని డేటాని కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా ర్యాంక్ బేస్ చేసుకొని త్రూ ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా మీకు 15% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా డీజీహెచ్ఎస్ అండర్లో ప్రాసెస్ అనేటువంటి చేస్తారు. వీటికి మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డీజీహెచ్ఎస్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టేట్ యూనివర్సిటీస్ డేటాను రిసీవ్ చేసుకుంటాయి. ఈ డేటాను స్టేట్స్ అయినటువంటి తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ స్టేట్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇక్కడ తెలంగాణ స్టేట్కి వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తున్నాయి. మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేసిన తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ 2026లో అబ్జర్వేషన్ చేసుకుంటే తెలంగాణ స్టేట్ నుంచి 38,026 క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్లీ క్వాలిఫైడ్ అయ్యారు అనేటువంటిది అందుతున్నటువంటి డేటా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 33,221 క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అయ్యారు నీట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది అందుతున్నటువంటి డేటా. సో 2026 ఎన్ఎంసి అనేటువంటిది తెలంగాణ స్టేట్స్కి ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. దాని యొక్క సపరేట్ వీడియోని ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఎన్ఎంసి ప్రకారం చూసుకుంటే 10,250 సీట్స్ అనేటువంటివి తెలంగాణ స్టేట్కి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 7,465 సీట్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే ఈ ఇయర్ టోటల్ 38K క్యాండిడేట్స్ నుంచి ఈ 10,250 సీట్స్కి కాంపిటీషన్ ఉంది. ఏపీ స్టేట్కి 7,465 సీట్స్కి 33,221 క్యాండిడేట్స్ కాంపిటీషన్లో ఉన్నారు. సో ఈ ఓవరాల్ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ అనేటువంటిది ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఈ 2026 అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చాలామందికి డౌట్స్ ఏంటివి అంటే, ఎంసీసీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా ద్వారా సేమ్ క్యాండిడేట్ అప్లై చేసుకున్నప్పుడు అదే క్యాండిడేట్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకున్నప్పుడు ఎలా ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అంటే, ఎంసీసీ కౌన్సిలింగ్
జరిగిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతుందా, లేకుంటే రెండు ప్యారలల్గా జరుగుతాయా, ఇటువంటి క్వైరీస్ అనేటువంటిది కామన్గా వస్తాయి. సో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చూసుకుంటే ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది స్టేట్ కౌన్సిలింగ్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఎంసీసీ కౌన్సిలింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది తరువాత 1 వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్తో స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ప్యారలల్గా ఇక్కడ ఎంసీసీ కౌన్సిలింగ్లో సేమ్ క్యాండిడేట్కి ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ అనేటువంటిది అలాట్ అయితే మీరు అక్కడ అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. స్టేట్ కౌన్సిలింగ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఆల్ ఇండియా కోటాకి ర్యాంక్ అనేటువంటిది మీరు సెట్ అయి ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యి అడ్మిషన్ అనేటువంటిది ఈ 15% రిజర్వేషన్లో మీరు సీట్ అనేటువంటిది రీచ్ అయిపోతే మీ యొక్క వేకెంట్ అనేటువంటిది తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టూడెంట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి వేరే వాళ్లకు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో మీకు పాసిబిలిటీ ఉన్న ఇన్వాల్వ్ అవ్వకోకుండా స్టేట్ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఆ అడ్మిషన్ అనేటువంటిది వేరే వాళ్ళు లాస్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో మీ యొక్క బెటర్ ర్యాంక్ అనేటువంటిది సూటబుల్ అవుతుంది అంటే ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళండి. మీరు ఈ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది చేసుకున్నవారు అవుతారు. మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటి చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.